హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. సో, ఈరోజు చూసారా? బయట క్రిస్పీగా, లోపల బాగా ఉడికిన గారెలు. అదే అండి ఉద్ది వడలు అంటాం మనము. అవి ఎలా చేయాలో చూద్దామా? ఇవి ఫెస్టివల్స్‌కి అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకోసం ఉద్దిపప్పు ఒక గ్లాస్ అంటే 1/4 కేజీ ఉద్దిపప్పుని తీసుకొని బాగా కడిగి ఈ విధంగా ఒక 4 అవర్స్ నానబెట్టాలన్నమాట. కడిగి వాటర్ అంతా పోసేసి ఒక 4 అవర్స్ నానబెట్టి పక్కన పెట్టాలి. ఆ 4 అవర్స్ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక నానబెట్టిన ఉద్దిపప్పు ఉంది కదా! అది అలాగే మిక్సీ జార్‌లో వేసేసి కొంచెం కల్లులుప్పు వేసి అలాగే మూత పెట్టి గ్రైండ్ చేయాలి. నీళ్లు కావాలనుకుంటే లైట్‌గా యాడ్ చేయండి. ఎక్కువ అవసరం చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేస్తే చాలు. ఈ గ్రైండ్ చేసిన దాన్ని తీసి వేరొక దబర్లో తీసి పెట్టుకోండి. సో, ఈ విధంగా మిగిలిన దాన్ని కూడా మొత్తము మిక్స్ చేసేసి ఇలా దబర్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ సేపు వదిలేయండి. అంతలోగా మనం ఆనియన్స్ సన్న సన్న ముక్కలుగా ఎంత ఎక్కువ ఆనియన్స్ వేస్తే అంత బావుంటుంది. ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయండి. కావాలనుకుంటే ఈ స్టేజ్‌లో పచ్చిమిర్చి, అల్లం కూడా తరుగు వేసుకోవచ్చు. ఇప్పుడు పిండి ఉంది కదండీ! ఆ పిండిలో ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసి అలాగే లైట్‌గా సోడా ఉప్పు, సోడా ఉప్పు లైట్‌గా వేసి మొత్తాన్ని బాగా బీట్ చేసి మిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా! ఆ విధంగా బీట్ చేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. అప్పుడు మనకు వడలనేది బాగా ప్లఫీగా వస్తాయండి. సో, ఈ వడలు ప్లఫీగా రావడానికి రీజన్ అంతా ఇక్కడ మనం చేసే దీంట్లోనే ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఇంకా వడలు చేద్దామా? దానికోసం డీప్ ఫ్రై చేయడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి అందులో డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వడల పిండిని చేత్తో తీసుకొని నేనైతే ఇలాగే వేస్తానండి. కవర్ ఉంటుంది కదా! కవర్ మీద ఇలా వేసి ఆ షేప్ వచ్చేలాగా తర్వాత దాన్ని తీసి ఆయిల్‌లో వేస్తాను. కొంతమంది డైరెక్ట్‌గా చేత్తోనే వేస్తారు. బట్ నేనైతే ఇలా చేస్తాననమాట. సో, ఇలా అంతా వేసేసి వాటిని రివర్స్ చేసుకుంటూ కొంచెం మీడియం ఫ్లేమ్‌లో కాలనివ్వండి. మీడియం ఫ్లేమ్‌లో కాల్చామంటే బయట క్రిస్పీగా ఉంటుంది. లోపల పిండి కూడా ఉడుకుతుంది. మనం హై ఫ్లేమ్‌లో పెట్టామంటే క్రిస్పీనెస్ వస్తుంది కానీ లోపల పిండి పిండిగా ఉంటుందనమాట. టేస్ట్ కూడా అంత బావుండదు. మీడియం ఫ్లేమ్‌లో చేసి బాగా 2 పక్కల తిప్పి తిప్పి కాల్చుకోవాలి. అప్పుడు మొత్తం బాగా ఈక్వల్‌గా ఫ్రై అవుతుందనమాట. చూసారు కదా! బాగా గోల్డెన్ కలర్‌లోకొచ్చేసింది. సో, ఈ కలర్‌లోకొచ్చిన తర్వాత ఈ వడలన్నిటిని మనం తీసుకొని చిల్లుల ప్లేట్ ఉంటుంది కదా! దాంట్లో వేసుకున్నామనుకోండి, నూనె మొత్తం వడుగుతుందనమాట. సో, ఇలా వేసుకుంటే కావాలంటే టిష్యూస్ మీద కూడా వేసుకోవచ్చు. నేను ఇలా వేసుకుంటాను. సో, నూనంతా వడిగేసింది కదా! చాలా ఈజీగా అయిపోయింది. టేస్టీ టేస్టీ గారెలు రెడీ అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేశారంటే నా ఫ్యూచర్ నోటిఫికేషన్స్ కూడా మీకొస్తాయి. థాంక్ యూ.